తెల్లారాక ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు అప్పారావు. కాఫీ ఇచ్చింది మల్లేశ్వరి. తను ఎప్పుడూ మామూలుగా ఇచ్చే డబ్బు ఇచ్చేసి పెట్టె పట్టుకుని బయటికొచ్చేశాడు అప్పారావు. డబ్బు లెక్క చూసుకుంటే 150 పైనే ఖర్చయింది అప్పారావుకి. అప్పటికి పొద్దున్న ఎండ బాగానే వచ్చినా ఎండలో ఇంకా వేడిపాలు పెరగలేదు. నడవచ్చు. నడక అప్పారావుకి అలవాటే. అయినా ఒళ్ళంతా బద్ధకంగా అనిపించి రిక్షా పిలిచి ఎక్కాడు. టిఫిన్ చేసి రిక్షా ఎక్కుదామనుకున్నాడు. ఎలాగా దారే కదా, దారిలో చెయ్యొచ్చులే అనుకున్నాడు తిరిగి. దారిలో సుష్టిగా టిఫిన్ చేసి అప్పారావు వంతెన దగ్గరికి చేరేటప్పటికి మరో అరగంట పట్టింది. వంతెన ఎత్తి మీద రిక్షా దిగాడు. అక్కడి నుంచి ఇంక రిక్షా పోదు. రిక్షావాడికి డబ్బులిచ్చేసి చేతిలో పెట్టె ఊపుకుంటూ ఎడంచేతి వైపు పల్లంలోకి దిగాడు. ఒంటి నిండా నల్లటి బురదతో పందుల గుంపు వస్తుంటే వాటి దారికి దూరంగా అవి వెళ్లే వరకు నిలబడి తిరిగి నడక మొదలుపెట్టాడు. పాకకి మధ్య కొద్దిగానైనా స్థలం వదలకుండా పాకలు వేయటం సాధ్యం కాదు కాబట్టి ఆ కొంచెం దారైనా వదిలినట్టుంది. రొచ్చుగుంటలు, పెంటకుప్పలు, ఇటూ అటూ తిరుగుతున్న కుక్కలు, పందులు. ఇంతకుముందు తెలుసున్న చోటే అయినా ఎందుకైనా మంచిదని ఓ క్షణం నిలబడి దారి చూసుకున్నాడు అప్పారావు. దారి అదేనని నిర్ధారణ అయ్యాక తిరిగి నడవటం మొదలుపెట్టాడు. ఎప్పుడు ఆ చోటికి వచ్చినా ఆ వాతావరణం కన్నా ఆ వాతావరణం గుర్తుకు తీసుకువచ్చే జ్ఞాపకాలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. చిన్నప్పుడు పెరిగిన కాలవవార మేనత్తపాక, అక్కడి దుర్గంధం, సెందిరి గుర్తొస్తారు. సుడి బావుంది కానీ లేకపోతే తనది ఎలాంటి పాకల్లో గడపాల్సిన బతికే. అలా అనిపించేటప్పటికీ ఇప్పటి జీవితం విలువ, రంగారావు గారి పట్ల చూపించాల్సిన స్వామిభక్తి కూడా గుర్తొస్తాయి అప్పారావుకి. మరో 3 నిమిషాలకి నారాయణ పాక ముందుకి చేరాడు అప్పారావు. పాక బయట నులక మంచం మీద పడుకుని గుర్రు పెడుతున్నాడు నారాయణ. గట్టిగా నులక మంచం కోడి మీద పెట్టెతో కొట్టి లేపితేనే కాని నారాయణ లేవలేదు. విసుక్కుంటూ లేచిన అప్పారావుని చూడగానే దివిటీలా వెలిగింది వాడి ముఖం. కూసో గురు, కూసో, ఎప్పుడొచ్చావు, ఏంటి కదా అన్నాడు నారాయణ మంచం దులిపి అప్పారావు దగ్గరికి జరుపుతూ. అవన్నీ తర్వాత చెబుతా కానీ ముందు నువ్వు త్వరగా తయారైరా అన్నాడు అప్పారావు. అలాగే గురు, ఓ మినిట్లో వచ్చేస్తా అన్నాడు నారాయణ. నారాయణ ముఖం కడుక్కుని చొక్కా వేసుకుని వచ్చేలోపు చుట్టుపక్కల పాకల వైపు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు అప్పారావు. వాటిల్లో ముసలి ముతక ఉన్న పడుచు పిల్లల వైపే పోయింది అప్పారావు దృష్టి. ఓ పిల్ల పాకలోంచి బయటకొస్తున్నప్పుడు వంగటంలో బయట జారి అప్పారావు కళ్ళపడింది. చట్మని అప్పారావుకి మల్లేశ్వరి రాత్రి గుర్తుకొచ్చింది. మరో రాత్రి కూడా అలా మజాగా గడిపితే అనుకున్నాడు. ఆ కోరిక పుట్టి శరీరానిదే. ఆ సంగతి తెలుసు అప్పారావుకి. అందుకే వెంటనే తనని తను సంభాళించుకున్నాడు. మరింత జాగ్రత్త రావటం కోసం అయిన ఖర్చుని గుర్తు తెచ్చుకున్నాడు. 150 పైనే అంటే లక్ష్మీపతి గారికి చెప్పిన లెక్క ప్రకారం మనిషికి 100 అంటే ఓ మనిషిన్నర పైనే తను లాగించేసినట్టు లెక్క. అమ్మో, జాగ్రత్తగుండాలి అనుకున్నాడు. రాగురు, వెళ్దాం అన్నాడు పాకలోంచి బయటకొచ్చిన నారాయణ. కాకి నిక్కరు, గోడ మీద చిరిగిన చొక్కా వాడివైపు చూసిన అప్పారావు వీడి అవతారం ఇంతే, ఎప్పటికీ మారదు అనుకున్నాడు. గురుడు వచ్చేస్తాడంటే ఇంక ఇవాళ మనకేం బెంగలేదు. ముందు మనకి గట్టి టిఫిన్ కొట్టించు గురు, రాత్రి కూడా కూడు తినలేదు, ఆకలి కరకరలాడుతుంది అన్నాడు. అలాగే తిందువుగానిలే, ముందు ఇక్కడి నుంచి బయటికి నడవరా అన్నాడు అప్పారావు. ఇద్దరూ కలిసి వంతెన మీద కాకా హోటల్లో చేరారు. నారాయణ ఓ ప్లేటు పూరి 2 అట్లు తినే వరకు ఏం మాట్లాడలేదు అప్పారావు. వాడి ఆకలి కొంచెం శాంతించిందనిపించాక, మరి పనిలోకి ఎప్పుడు దిగుతావురా అన్నాడు అప్పారావు. ఏంటి, కూలీల్ని పోగేసే పనేనా అన్నాడు నారాయణ. అవునన్నట్టు తలూపాడు అప్పారావు. 2 నిమిషాలు గడిచినా నారాయణ మాట్లాడకపోవటం ఆశ్చర్యం కలిగించింది అప్పారావుకి. మరో 2 నిమిషాలు చూశాడు. అయినా నారాయణ నోరు కదపలేదు. దానిదేముంది గురు, నీ ఇష్టం, ఎప్పుడంటే అప్పుడే అనే నారాయణ ఏం మాట్లాడకుండా కూర్చునేటప్పటికీ అప్పారావు బుర్ర చురుగ్గా పనిచేసింది. నారాయణ పాకని, పాక బయట నులక మంచం మీద వాడి పడకని, ఎప్పట్లా గూడు మీద చిరిగిపోయిన చొక్కాని, అంతకుముందే ఆవురావురమని వాడు తిన్న కాకా హోటలు తిండిని గబగబా మననం చేసుకున్నాడు అప్పారావు. చేసుకున్నాక ఏం పర్వాలేదు, ఈ నారిగాడి బతుకు ఆరించి కూడా మారలేదు. ఓ ఊపు ఊపి 4 డబ్బులు గుంజాలని వాడు చూసినా తనేం దిగిరాక్కర్లేదు అనుకున్నాడు అప్పారావు. అప్పారావు ఊహ కరెక్టే అయ్యింది. ఏం మాట్లాడవేరా అని అప్పారావు రెట్టించాక నెమ్మదిగా బయటపడ్డాడు నారాయణ. అబ్బే ఏం లేదు గురు, ఎక్కడో గొత్తా పని ఒప్పుకున్నా,
ఇప్పుడు నీతో బయలుదేరి తిరిగితే ఆ పని కాస్త పాడవద్ది, వచ్చే డబ్బులు పోతాయి, అది ఆలోచిస్తున్నా అన్నాడు నారాయణ. ఈసారి అప్పారావేం మాట్లాడలేదు. చూసి చూసి తిరిగి నారాయణే అన్నాడు. నీ పని కన్నా నాకు ఏ పని ఎక్కువ కాదనుకో, అయినా బక్కోనిగా నువ్వే చూడాలి. ప్రతిసారి మనిషికి రూపాయి ఇస్తున్నావు, ఖర్చులు నువ్వే పెడుతున్నావనుకో. ఆ విషయంలో నాకేం దిగుల్లేదు. ఈసారి నుంచి మనిషికి 2 చేసుకున్నావంటే ఇక్కడ ఈ దెబ్బ కలిసొస్తుంది అన్నాడు. మరో 2 నిమిషాలాగి ప్రతి మాటని కత్తిపెట్టి నరికినట్టు స్పష్టంగా ఒత్తి పలుకుతూ తను చెప్పాల్సింది చెప్పేశాడు అప్పారావు. ఓరే నాకిగా, ఈ ఏషాలన్నీ నా దగ్గర తీసేయి. ఇదంతా నా సొంత పనేం కాదని నీకు తెలుసు. నేను నీలాగా ఒకళ్ళ చేతి కింద మడిసినే. మామూలుగా పెట్టుకునే ఖర్చులు మనిషికి రూపాయి లెక్క తప్ప పైసా ఎక్కువ ఇవ్వటానికి నాకు పవర్ లేదు. నీకు గుత్తా పనులు ఏరే బిజినెస్లు ఉంటే చూసుకో. ఈ పనేదో నేనే చూసుకుంటా. ఏదో ఏ బ్రేసి నాయాలివి 4 డబ్బులు ముట్ట చెబుతావని, పనికి తోడుగా ఉంటావని తప్ప నేనొక్కడిని చేసుకోలేక కాదు అన్నాడు. అప్పారావన్న ఆ మాటలు వినగానే పరిస్థితి అర్థమైపోయింది నారాయణకి. తను అర్జెంటుగా దిగిరాకపోతే దొరికే తిండి కాస్త చేయి జారిపోయే ప్రమాదం ఉంది అని అర్థమైపోయింది. అదేంటి గురు అంత కోపం? ముందే చెప్పాగా నాకు నీ పని కన్నా ఏ పని ఎక్కువ కాదని. నా కట్టం సుఖం చెప్పా అన్నాడు. అని నీ ఇట్టం గురు, పని ఎప్పుడు మొదలెడదామంటే అప్పుడే నేరాడి అన్నాడు నారాయణ. పర్లేదులే, నీ పని నువ్వు చూసుకో, నా తంటాలు నే పడతాను అని నారిగాన్ని మరి కాసేపు ఏడిపిద్దామనుకున్నాడు. కానీ చచ్చిన పాముని కొట్టడం ఎందుకులే అని మానేశాడు అప్పారావు. ఎంతమంది కావాలో చెప్పాడు అప్పారావు. ఇద్దరూ కలిసి మరో అరగంట చర్చించుకున్నాక ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయించుకుని బయటికి నడిచారు. అప్పారావు పక్కన నవ్వుతూ నడుస్తున్న మాటే కానీ కడుపులో మండుతుంది నారాయణకి. ఎవరేం చెబితే అది చేయటం, ఎవరెలా ఆడమంటే అలా ఆడటమే తన బతుకైపోయిందనిపించింది. ఇప్పటికప్పుడు అప్పారావు పని కాదని వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేడు. ఇంతవరకు బతకటానికి సిద్ధమైన దారేం లేదు. కొత్త సినిమా రిలీజ్ అయిన రోజు బ్లాక్లో టికెట్లమ్మటం దగ్గర నుంచి ఆడాలని తార్చటం వరకు అన్ని పనులు చేస్తూనే ఉన్నాడు. రోజురోజుకి ప్రతి పనిలోనూ కష్టం పెరుగుతుంది, ఆదాయం తరుగుతుంది. సినిమా హాలు దగ్గర బ్లాకు టికెట్ల అమ్మకంలో పోటీ పెరిగింది. దానితో పాటు మామూళ్లు పెరిగాయి. చిన్న చిన్న వాళ్ళు తన ఓటిగాళ్ళు చేసే ఆ బిజినెస్లోకి పెద్దోళ్ళు దిగారు. వాళ్ళ కింద పనిచేసే మిగిలి చచ్చేది ఏం ఉండటం లేదు. అలాగే ఆ అమ్మాయిల తార్పుడు కూడా మరో ఇబ్బంది. అస్తమానం రైడింగే. ప్యాసింజర్లు తగ్గారు. ఊళ్ళో అలాంటి ఆడోళ్లు తగ్గారు. ఏ పని చూసినా అలాగే ఉంది. రిక్షా లాగటానికి బండి కావాలి. బండి అద్దెకి ఇప్పించటానికి ఎవడో ఒకటి రికమెండేషన్ ఉండాలి. అలాగే బస్టాండులో మూటలు మోయటానికి లైసెన్స్ కూలీలోళ్ళకి వాటా ఇవ్వాలి. ఒళ్ళుంచి కష్టపడి బతుకు కొంచెం బాగు చేసుకుందామంటే దారి లేకుండా ఉంది. ఇదంతా తన కోసం కాదు, ఎదిగిన చెల్లెలి కోసం. దానికి ఆ 3 ముళ్ళు ఏయించేసి ఓ అయ్యతో పంపించేస్తే ఇంక మిగిలేది ముసలి తల్లి. దాన్ని తెచ్చి తనతోటే ఉంచుకోవచ్చు. ఇంతోటి నారాయణ బతుకి ఆ ఊళ్ళోనే మరో పేటలోని ఓ పాకలో మరో కాపరం. అందులోనే తల్లిని చెల్లెల్ని ఉంచాడు. నారాయణ డాఫర్ పని మొదలెట్టిన దగ్గర నుంచి వాళ్ళని వేరే పాకలో ఉంచి తను వేరే ఉంటున్నాడు. ఏ బజారులోనో లేదా ఏ రాత్రో వెళ్ళి తల్లి చేతికి తను కూడా పెట్టిన 4 డబ్బులు ఇచ్చి వస్తాడు. కుటుంబ మర్యాద ప్రెస్టేజ్ అని కాదు, తను చేసే పనుల నీడ వాళ్ళ మీద పడకూడదని, తనలాంటి ఏ బ్రోకరు కంటేనా తన చెల్లెలు పడుతుందేమోనని. తనే పోలీసు కేసులోనైనా ఇరుక్కున్నప్పుడు తన చెల్లెల్ని కూడా ఇరికిస్తారేమోనని ఈ భయాలతోటే ఊళ్ళోనే చెల్లెలు తల్లి ఉన్న దిక్కుమోకు లేనివాడిలా గడుపుతున్నాడు నారాయణ. అప్పారావుకే కాదు, అప్పారావు లాంటి చాలామందికి నారాయణ ఒంటరిగాడనే ఉద్దేశం. ఇలాంటి టైంలో లేనిపోని హెచ్చులకి పోయి అప్పారావు ద్వారా వచ్చే కాస్త డబ్బు పోగొట్టుకోవాలని లేదు నారాయణకి. ఆ రోజు చీకటి పడే వరకు ఇద్దరు ఊళ్ళో చాలా మూలలు తిరిగారు. పనిలేక ఇబ్బంది పడేవాళ్ళు, ఓ రూపాయి డబ్బులు ఎక్కువ వస్తాయంటే ఎంత దూరమైనా వెళ్ళి పని చేయటానికి సిద్ధపడేవాళ్ళు కొంతమందిని ఎప్పుడూ నారాయణ తన దృష్టిలో పెట్టుకోవటం అలవాటు చేసుకున్నాడు. అప్పారావు కాంట్రాక్ట్ వల్ల సాయంత్రానికి ఓ 20 మంది దొరికారు. వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక్కొక్కళ్ళతో ఒక్కో రకం షరతులు మాట్లాడాడు అప్పారావు. ఈ షరతుల్లోనూ మాటల్లోనూ తేడా వాళ్ళు ఆ ఊరు వదిలే వరకే. అక్కడికి చేరాక చేసే పని, అందే జీతం అందరికీ సమానమే. మర్నాడు కనీసం మరో 15 మందైనా ఆ ఊళ్ళోనే దొరుకుతారు అని నమ్మకంగా చెప్పాడు నారాయణ. ఇంకా వీళ్ళు కాక 10-15 మంది అవసరం అవుతారు.
వాళ్ళ గురించి కొంచెం ఇటు అటు పక్క ఊళ్ళకి వెళ్లాల్సి రావచ్చు అనుకున్నాడు అప్పారావు. నారాయణకి 2 గ్లాసులు సారా పోయించి కడుపు నిండా తిండి పెట్టించి చేతిలో ఓ రూపాయి పెట్టి మర్నాడు పొద్దున్నే ఏ లాడ్జీ దగ్గరికి రావాలో చెప్పాడు అప్పారావు. లాడ్జీలో సాయంత్రమే రూమ్ తీసుకున్నాడు. ఒళ్ళు అలసటగా ఉండి తొందరగానే పడుకోవటానికి వెళ్ళిపోయాడు. తూలుతూ తన పాకకెడుతూ, ఈ గురుడు అప్పారావు గాడు మామూలుడు కాదు. అవసరం ఉన్నంతసేపు ఎవరినైనా సరే పందిలా మేపుతాడు. కానీ నా కొడుకుని పైసా పెచ్చడిగితే ప్రాణం పోతుంది. అటు తినే సొమ్మే నాకు కూడా మరి కొంచెం విదిలిస్తే ఈ డబ్బ సొమ్మేం పోద్ది అనుకున్నాడు నారాయణ. అలా ఆలోచిస్తుంటే నారాయణకు చిత్రమైన ఆలోచన వచ్చింది. అసలు ఈ అప్పారావు గాడెవడు మధ్యన? కష్టపడి కూలీని ఎతికేది నేను, డబ్బులిచ్చేది ఆయనెవరో. మధ్యన కమిషన్ కొట్టేసి మొహర్బానీగా ఫోజు కొట్టేది ఈ అప్పిగాడు. అసలు ఈయన ఏదో రకంగా మూసేసి తనే అప్పారావు చోట్లోకి మారిపోతే అని తలకెక్కిన సారమ్మత్తు నిద్రగా మారే వరకు అలాగే ఆలోచించాడు నారాయణ. అసలు తనకి సరైన పని దొరకపోవటానికి కారణం, కష్టపడటానికి సిద్ధపడ్డ బతుకు స్థిరపడకపోవటానికి కారణం, చెల్లెల్ని తల్లిని వేరుగా దాచినట్టు ఉంచి ఒంటరిగా బతకాల్సొచ్చిన పరిస్థితులకి కారణం తెలియలేదు నారాయణకి. కానీ ఆ సమయంలో తనని, తన పని కష్టాన్ని డైరెక్ట్గా దోచుకుంటున్నది, ఉపయోగించుకుంటున్నది అప్పారావని అనిపించింది వాడికి. తెల్లారి నిద్రలేచిన నారాయణకి చాలాసేపు తల దిమ్ముగా అనిపించింది. లేచి ముఖం కడుక్కుని చొక్కా తొడుక్కుని అప్పారావు దగ్గరికి వెడుతుంటే చెదురుమదురుగా రాత్రి తన ఆలోచనలు తిరిగి గుర్తొచ్చాయి. తేరికి అన్ని తాగుమోతు ఆలోచనలు. ఆ అప్పారావు బాబు మూలాన్నేగా 4 డబ్బులొస్తున్నాయి. ఆయన్ని మూసేయాలనుకోవటమేంటి? పిచ్చి ఆలోచన. ఇంకా నయం, తాగిన మైకంలో ఆయన ముందు వాగలేదు అనుకున్నాడు. నారాయణ వెళ్లే వరకు నిద్ర లేవలేదు అప్పారావు. నారాయణ లేపితే నిద్రలేచాడు. అప్పారావు తయారై ఇద్దరు ఊరి మీద పట్టానికి మరో అరగంట పట్టింది. సాయంత్రానికల్లా మరో 15 మందిని పోగు చేశారు. నిన్నటికన్నా కొంచెం ఎక్కువ యాతనైంది ఆ రోజు. ఆ రాత్రి అప్పారావు లాడ్జి దగ్గరికి తిరిగి వచ్చేటప్పటికి నారాయణకు కూడా అలసటగానే ఉంది. 35 అంటే 2 రోజుల్లో 35 రూపాయల సంపాదన. పర్వాలేదు, కాస్త తిరిగినా మంచి లాభసాటి ఎవ్వారమే అనుకున్నాడు నారాయణ. అలా అనుకోవటంలో అప్పారావు మీద గురి పెరిగిపోయింది. నేనొక్కడిని పాకెళ్ళి చేసేదేముంది కానీ డబ్బులియ్యి, 2 సీసాలు సారా తెచ్చుకుని నేను ఇక్కడే తొంగుంటా అన్నాడు నారాయణ. అది మంచిదే అనిపించింది అప్పారావుకి. నారాయణ అడిగినట్టే డబ్బిచ్చాడు. అప్పారావు కూడా ఒళ్ళు పులిసిపోయినట్టుంది. తన మందు తెప్పించుకున్నాడు. మందు సేవిస్తుంటే మనసు మల్లీశ్వరి మీదకి లాగేస్తుంది అప్పారావుకి. వెళ్ళొచ్చు, కానీ వెళితే అప్పారావు తన రూలు తను తప్పినట్టే. తన రూలు తనే తప్పటం అప్పారావుకి ఇష్టం ఉండదు. ఏ అలవాటైనా సరే అది మన గుప్పిట్లో ఉండాలి, దాని గుప్పిట్లోకి మనం వెళ్ళిపోకూడదు, అది రూలు అన్నాడు అప్పారావు నారాయణతో. అవును గురు, అవును అన్నాడు నారాయణ. మల్లీశ్వరి విషయంలో మనసు చిక్కపట్టుకోవటానికి తన రూల్ని తను గుర్తు తెచ్చుకుంటూ పైకి అనేశాడు. మనసు మళ్ళటానికి నారాయణ చేత వాగించటం మొదలెట్టాడు అప్పారావు. అప్పారావుకి అతి సన్నిహితం అయిపోవాలన్న దృష్టితో నారాయణ వాగటం మొదలెట్టాడు. కొంచెం గట్టిగానే తాగినా ఇద్దరూ బిజినెస్ మర్చిపోలేదు. రేపు సాయంత్రానికి మిగిలిన 15 మందిని పోగేయగలమా అన్నాడు అప్పారావు. ఎలాగైనా వేసేద్దాంలే గురు, అయినా నాకు తెలియక అడుగుతాను, ఇది 3వసారి అనుకుంటా నువ్విలా రావటం. ఈ బాధంతా ఎందుకు? పర్మనెంట్ కాంట్రాక్ట్ కుదిర్చేసేయ్. నువ్విలా వచ్చేయాలనే ఉండదు. అందినోణ్ణి అందినట్టు అక్కడికి బస్సు ఎక్కించేస్తంట అన్నాడు నారాయణ హుషారుగా. ఆడి హుషారు చూసి నవ్వుకున్నాడు అప్పారావు. నవ్వుతూనే, ఓరే నారిగా, సొక్కడగానే నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది, కానీ నీకొచ్చిన ఈ ఆలోచన మాత్రం సన్నాసి ఆలోచనరా. అక్కడ పనుల ఎవ్వారం నువ్వనుకున్నంత ఈజీగా ఉంటే నువ్వన్నట్టే చేదును. ఆ పాటి తెలివితేటలు నాకు ఉన్నాయి. నిన్ను అలాగే దొరికినోళ్ళందరినీ పంపేయమందును. కానీ అక్కడ సంగతి అలా లేదే. నువ్వు ఇక్కడి నుంచి పంపుతావు సరే, అలాగే అక్కడ పని లేదని మా రంగారావు బాబు వాళ్ళని వెనక్కంపితే ఏం చేస్తావు? అదీగాక అప్పుడు వాళ్ళ ఖర్చులు ఎవడెట్టుకుంటాడు? నీ బాబా నా బాబా అన్నాడు. నారాయణ ముఖం కొంచెం డీలా పడిపోయినా, అదేంటి గురు, పనుంది, మనుషులు కావాలనేగా కూడా ఎట్టుకు మరీ తీసుకెడుతున్నావు అన్నాడు. నిజమే, తీసుకెడుతున్నా. ఇప్పుడు పనుంది, మనుషుల అవసరం ఉంది, అందుకని ఎంటెట్టుకెడుతున్నా అన్నాడు అప్పారావు. అయితే అక్కడ అస్తమానం పనున్నదన్నమాట అన్నాడు నారాయణ ముఖం మదోలా పెడుతూ. అద్గది, ఇప్పుడు పాయింట్కొచ్చావు. పని లేకే చచ్చేంత పనుంది. కానీ వ్యాపారం ఇది. చేసిన పనికి లాభం ఉంటుందంటేనే చెయ్యటం. తవ్వకం దగ్గర నుంచి
లోడింగ్ దాకా, రైలుకెత్తి పంపటం దాకా అన్నీ ఈ రకంగానే నడుస్తాయి అక్కడ అన్నాడు అప్పారావు. అయితే పనులు పని చేయటం, జీతం తీసుకోవటమే కాదన్నమాట, అక్కడ చాలా గజిబిజి ఉందన్నమాట అన్నాడు నారాయణ. ఆ గజిబిజి సంగతి నీకెందుకు గాని 4 మంచి హుషారు కబుర్లు చెప్పరా అన్నాడు అప్పారావు. హుషారు కబుర్లు అనేటప్పటికీ విషయం అర్థమైపోయింది నారాయణకి. రసవత్తరమైన మంచి బూతు కబుర్లు మొదలెట్టాడు. మందు వేడులో ఏదో మాట వరుసగా అన్నట్టు అన్నాడే కానీ అప్పారావు కలలో కూడా అనుకోలేదు నారాయణ అంత బాగా అలాంటి కబుర్లు చెబుతాడని. నారాయణ చెప్పే ఆ బూతు వ్యవహారాలన్నీ వింటుంటే తిరిగి మల్లీశ్వరితో గడుపుతున్నంత జోరు వచ్చింది అప్పారావుకి. అదంతా నారాయణ కబుర్ల బలమే కాదని, మల్లీశ్వరి మీద, ఆడవంటి మీద తనలోని కోరికని బలవంతంగా అణగదొక్కటం వల్ల, అది కొంతవరకు ఇలా ఒళ్ళు వేడెక్కించే కబుర్లు వింటుంటే పరోక్షంగా తీరుతున్నట్టనిపించటం వల్ల కలుగుతున్న హుషారని తెలియలేదు అప్పారావుకి. సమయం అలా గడుస్తుంటే బావుందని తప్ప తన ఒళ్ళేమిటో తన కోరికేమిటో కూడా తెలియనంత నికృష్టపు మత్తులో, ఎంతటి ఆర్థికమైన కండిషనింగ్లో ఉన్నాడో అర్థం కాలేదు. గుక్క తర్వాత గుక్కసారా తాగుతూ మంచి హుషారుగా చెప్పేస్తున్నాడు కబుర్లు నారాయణ. అంతకుముందు రాత్రి ఇదే రకం సారా మత్తులో అప్పారావుని చంపేయాలన్నంత కసి, కోపం పుట్టాయన్నది కొంచెం కూడా గుర్తులేదు నారాయణకి. అప్పారావు వల్ల తనకి 4 డబ్బులు గిడుతున్నాయి. గురుడు మంచాడు, ఎలాగైనా గురుని హుషారు చెయ్యాలి, ఇదే దృష్టి నారాయణకిప్పుడు. అదే అప్పారావు మీద కిందటి రాత్రికి, ఈ రాత్రికి తన అభిప్రాయాల్లో అంత భేదం ఎందుకొచ్చిందో నారాయణకి తెలియదు. అలా తెలిసే అవకాశం చాలామందిలాగే వాడికి లేదు. నారాయణ చుట్టూ అల్లుకున్న జీవితం ఆ అవకాశాన్ని ఇవ్వదు. మర్నాటి సాయంత్రానికల్లా అనుకున్నట్టు మిగిలిన 15 మందిని పోగు చేయగలిగాడు అప్పారావు. నారాయణకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాడు అప్పారావు. లాస్ట్ బస్ కండక్టర్తో ముందే మాట్లాడి మొత్తం 50 మందికి తనకి కలిపి టికెట్లు కొన్నాడు. మిగిలిన డబ్బు లెక్క చూసుకుంటే 1200 వరకు మిగిలింది. ఓ 50 70 మిగిలిందని లక్ష్మీపతికి ఇచ్చేస్తే సరి అనుకున్నాడు. ఒకవేళ అడిగితే ఆ రకంగా చెప్పటానికి వీలుగా బుర్రలోనే అకౌంట్ తయారు చేసుకున్నాడు. 50 మందిని వేసుకుని బస్టాండ్లో అలా నిలబడితే పెద్ద విజయం సాధించినట్టుంది అప్పారావుకి. జనం కన్నా ముఖ్యంగా తనకి మిగిలిన డబ్బు కొంచెం దిట్టంగా కనిపించేటప్పటికీ మరో రాత్రి మల్లీశ్వరితో మజా చేసినా బాగుండు, అనవసరంగా దడిశాను అనుకున్నాడు. పోయిందేముందులే, మరో ట్రిప్పు కొట్టొచ్చు వీలు చూసుకుని అనుకున్నాడు మనసులో. ఇన్ని రకాల ఆలోచనలొస్తున్నా ఆ డబ్బు తను ఎలా మిగుల్చుకున్నాడో మాత్రం మననం చేసుకోలేదు. అడ్వాన్స్ పేరు మీద ఆ 50 మందిలో ఇంచుమించు అందరికీ 25-30 ఇచ్చాడు. కొందరికి 10-15 కూడా ఇచ్చాడు. కానీ ఎవరికి 50 మించి ఇవ్వలేదు. వాళ్ళందరికీ అది అడ్వాన్స్ అని చెప్పాడు. లోపాయికారిగా అప్పారావు గ్రూపు దాన్ని డబ్బు ఆశ చూపించటం అని వ్యవహరిస్తుంటారు. అది తిరిగి వసూలు చేయాలన్నది పెద్ద పట్టింపు కాదు. కానీ పని వదిలి వెళ్ళిపోకుండా కొంతవరకు అడ్డుగా దాన్ని ఉపయోగిస్తారు. ఆ 50 మందిలో చాలామంది ఆ అడ్వాన్స్ ఆశకి లొంగిన వాళ్లే. ఆశ అనే కన్నా వాళ్ళ అవసరం అంటే సబబుగా ఉంటుంది. జీవితంలో అన్ని రకాలుగా దెబ్బతిని కూలి కూడా దొరక్క క్రితం రోజు నుంచి పస్తున్న పెళ్ళం పిల్లలకి ఆ 30 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అప్పారావుతో బయలుదేరిన రాములున్నాడు ఆ 50 మందిలో. కొడుకు సంసారం వేరు, కోడలు తీరు వేరు. పెద్ద వయసులో కొడుకుని వదలలేక, 2 పూట్లా తిన్నగా గడవని సంసారం చూడలేక, పెళ్ళాన్ని కొడుకు దగ్గరే ఉండమని ఈ పనికి సిద్ధపడి వచ్చిన 60 ఏళ్ల లక్ష్మయ్య కూడా ఉన్నాడు ఆ 50 మందిలో. దూరమైన అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకపోయినా రోజువారీ కూలీ కోసం సిద్ధపడ్డ ఆ 50 మంది ఇబ్బందులు అనేక రకాలు. కానీ స్థూలంగా చూస్తే 50 మంది సమస్య ఒక్కటే, 50 మంది అవసరం ఒక్కటే. ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. ఎవరికి అందని అడ్వాన్స్ ఎంతో చెప్పుకుంటున్నారు. ఓపిగ్గా వినగలిగితే జీవితపు అట్టడుగు పొరల్లోని అనుభవాలెన్నో వినపడతాయి వాళ్ళ మాటల్లో. ఎవరెవరు ఏ యజమాని దగ్గర ఎన్ని దరిద్రాలు అనుభవించారో తెలుస్తుంది. వాళ్ల వైపే చూస్తుంటే అప్పారావుకి ఎందుకో అకస్మాత్తుగా ఇబ్బంది అనిపించింది. ఆ ఇబ్బంది ఏమిటో అర్థం కాక చాలా రకాలుగా ఆలోచించాడు. స్పష్టంగా విషయం అర్థం కాకపోయినా చిన్నప్పుడు హోటల్లో క్లీనర్గా ఉన్నప్పుడు మార్నింగ్ షో చూసిన ఇంగ్లీషు సినిమాలో ఓ దృశ్యం గుర్తొచ్చింది. చాలామంది బానిసల్ని గొలుసులతో కట్టేసి రాజభటులు గుంపుగా నడిపించి తీసుకెళ్లిన దృశ్యం అది. ఈ 50 మంది గుంపు వైపు చూస్తూ తనదంతా పిచ్చి ఆలోచన, వాళ్ళలాగా వీళ్ళని కట్టేసినట్టు గొలుసులెక్కడ కనిపిస్తున్నాయి అనుకున్నాడు అప్పారావు. తెలవారుతుండగా బస్సు దిగారు. అక్కడి నుంచో మైలు నడకుంటుందని ముందే చెప్పాడు అప్పారావు.
చిన్న చిన్న మూటలతో సంచులతో అందరూ నడిచి గమ్యస్థానం చేరేటప్పటికీ కొద్దిగా ఎండొచ్చింది. వాళ్ళుండటానికి పక్కపక్కనే ఉన్న 2 షెడ్లు చూపించాడు అప్పారావు. చోటు అది చూసుకుని కొంచెం కుదుట పడండి, నేను అయ్యగారికి కనిపించి వస్తా అన్నాడు అప్పారావు. అప్పారావు వెళ్ళిన కాసేపటికి నిద్ర లేచాడు లక్ష్మీపతి. తీసుకొచ్చిన 50 మంది సంగతి, డబ్బు సంగతి చెప్పాడు అప్పారావు. చెప్పి, మరి వాళ్ళని ఇవాల్టి నుంచే పనిలో పెట్టనా అని అడిగాడు. అంతే మరి, ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడు లక్ష్మీపతి. వెళ్ళిపోతున్న అప్పారావుని పిలిచి, సత్యమని ఓ కొత్త అతన్ని పనిలోకి తీసుకున్నా. కొద్దిగా చదువుకున్నాడిలాగే ఉన్నాడు. ఆఫీసులో పని కోసం వచ్చినట్టున్నాడు. జానకి రామయ్య నా దగ్గరికి పంపారు. ఖాళీ లేదంటే ఏ పనైనా చేస్తానన్నాడు. మనకి జనం ఎలాగ తక్కువగా ఉన్నారు కదా అని చేరమన్నా. చూసుకో అన్నాడు లక్ష్మీపతి. అలాగే అని తలూపి వచ్చేశాడు అప్పారావు.